హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టేస్టీగా ఒక స్నాక్ చెప్పబోతున్నాను. అదే పొటాటో వర్మసెలి స్నాక్ అనమాట. ఈ స్నాక్ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట క్రంచీగా, లోపల స్పాంజీగా చాలా బాగుంటుంది. తింటూ ఉంటే తినాలి అనిపిస్తుంది. ఈ స్నాక్ని సాయంత్రం పూట కూడా మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ స్నాక్ చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే ఈజీగా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 పెద్ద సైజ్ పొటాటోస్ తీసుకొని వీటిని ఉడకపెట్టి స్మాష్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను అనమాట. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత 1 స్పూన్ కారము, అలాగే ధనియాల పొడి 1 స్పూన్, బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే 1/2 కప్ బ్రెడ్ పౌడర్ అనేది తీసుకుంటున్నాను. ఈ బ్రెడ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసిపోయేలాగా మనం మంచిగా కలుపుకోవాలి. ఇవి ఎంత బాగా కలిసిపోయేలాగా మనం కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. అలాగే బ్రెడ్ పౌడర్ అంటే ఏమీ లేదండి, బ్రెడ్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసేసి ఆ పౌడర్ అనమాట. ఈ పౌడర్ బ్రెడ్ పౌడర్ అంతే తయారైపోతుంది. ఇప్పుడు నేను దీంట్లోకి 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అనేది వేసుకుంటున్నాను. ఈ 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇదంతా బాగా కలిసిపోయేలాగా మనం మంచిగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ అంత త్వరగా కలిసిపోదు కాబట్టి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత నేను 2 స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ శనగపిండి కూడా మంచిగా మనకి కలిసిపోయేలాగా మనం బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మనకి చూసారా, ఇలా ఉంటుంది అన్నమాట టెక్స్చర్ అనేది. ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న పిండిని మంచిగా బాల్స్ లాగా చేసుకొని వీటిని సన్న సేమియాలో డిప్ చేసి తీస్తే మనకి ఇలా రెడీ అయిపోతాయి అన్నమాట బాల్స్. సన్న సేమియా తీసుకోండి, అప్పుడే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో తగినంత నూనె వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వదులుకోవాలి రోల్స్ అనేవి. వాటిని చిన్నగా అటు ఇటు తిప్పుకుంటూ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మనం చేసుకోవాలి. ఇదంతా మనం చిన్నగా చేసుకోవాలన్నమాట, ఎందుకంటే విరిగిపోయే అవకాశం ఉంది. మీ నూనెలో వేయంగానే తిప్పేయకూడదు, ఎందుకంటే మీ నూనెలో వేసుకున్నప్పుడు ఆ రోల్స్ అనేవి కింద అతుక్కుంటాయి అన్నమాట. మీరు అప్పుడే తిప్పేసుకున్నారనుకోండి మనకి విరిగిపోయే అవకాశం ఉంది. అలాగే ఇదంతా మనం లో ఫ్లేమ్లో చేసుకోవడం బెటర్, ఎందుకంటే మళ్ళీ మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి. మనకి ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇవన్నీ ఒకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్నగా తీసుకోండి, అప్పుడే విరిగిపోవు. అంతే, మనకి టేస్టీగా మనకి పొటాటో వర్మసెలి స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. పేరు ఎంత డిఫరెంట్గా ఉందో టేస్ట్ కూడా అంతే డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో స్నాక్స్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.